గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తాడేపల్లిగూడెం నుండి కుమారి గారు పంపించారు. మృత్యుంజయ హోమం విశిష్టత ఏంటి, ఎవరు చేయించాలి అని అడుగుతున్నారు. అసలు దాని పేరులోనే ఉంది మృత్యుంజయ అని. మృత్యువును జయించేటటువంటి వానికి సంబంధించిన హోమం లేదా మృత్యుజయం పొందడానికి చేసే హోమం. పూర్వం మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుణ్ణి అనుగ్రహించి యమధర్మరాజు గారిని ఒక్క తన్ను తన్ని మరీ సంహరించిన మహానుభావుడు ఈశ్వరుడు. అందుకే శివుడికి మృత్యుంజయుడు అని పేరు. ఆ మహానుభావుడికి సంబంధించిన యాగం మృత్యుంజయ యాగం. ఈ యాగం చేస్తే అకాల మరణములు ఉండవు. ఇది ఎందుకు చేయించాలి అంటే సాధారణంగా జాతకాల్లో తెలిసిపోతూ ఉంటుంది. కష్టపడి బాగా చదువుకున్న పండితులు జాతకం చెబితే ఆ జాతకం ఉన్నదన్నట్టుగా ఫలిస్తుంది. కొంతమంది చెబితే జాతకాలు ఎందుకు ఫలించట్లేదంటే అది జాతక శాస్త్రంలో లేదు, వచ్చిన తిప్పలో చెప్పేవాళ్ళు ఉంది. ఎప్పుడు వైద్యశాస్త్రం గొప్పదే, కానీ ఒక్కొక్క డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఎందుకు చచ్చిపోతున్నాం అంటే అది వికటిస్తుంది కనుక, వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు కనుక. అలాంటి జాతకాలు చెప్పేవాళ్ళలో కొంతమంది నాయన నీకు ఫలానా సంవత్సరం మృత్యుగండం ఉన్నది, లేక ఏదో ప్రమాదంలో కాలో చెయ్యో దెబ్బతినే ప్రమాదం ఉన్నది అని గ్రహించి ముందుగా చెబితే ఆ మృత్యువు నుంచి బయటపడడానికి మృత్యుంజయ హోమం చెయ్యాలి. కాబట్టి మృత్యుంజయ హోమం అంటే జాతకరీత్యా మనకి మరణగండాదులు కానీ లేక ప్రమాదకరమైన సంఘటనల ద్వారా అవయవాలు కోల్పోయే దుస్థితి కానీ వస్తే అందులోంచి బయటపడడం కోసం ఆ యాగం చెయ్యాలి. అంటే చేసేవాడికి ఆ గండం ఉందని తెలిస్తే చేయడం మంచిది. చేయించేవాడు ఎవరు అంటే బ్రహ్మగారు బాగా చదువుకున్న పండితుడు అయి ఉండాలి. యాగములు అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. ఉదాహరణకి పూర్ణాహుతి అయిన వెంటనే కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి లేవాలి. కానీ కొంతమంది పూర్ణాహుతి అయ్యాక కూర్చోబెట్టే మంత్రం తెలియదు వాడికి. అలాంటి వాడు యజ్ఞం చేస్తే ఏం ఫలిస్తుంది? కాబట్టి సక్రమముగా శాస్త్రము చదివి మంత్రాన్ని ఉచ్చారణ చేసేటటువంటి బ్రహ్మల ద్వారా యజ్ఞం చేయించాలి. ఇంకో రహస్యం, మృత్యుంజయ హోమం చేయాలంటే దానికి మరణగండమే ఉండక్కర్లేదు సుమా. గండం ఉందని తెలిస్తే తప్పక చేయించుకోవాలన్నాం. మనం కూడా చేయించుకోవచ్చు. చేయించుకుంటే ఏమిటి, భవిష్యత్తులో ఇలాంటివి రావు. కాబట్టి గండం ఉన్నవారు చేయించుకుంటే గండం గడిచి బయటపడతారు. అసలు గండమే లేని వారు చేయించుకుంటే భవిష్యత్తులో గండాలు రావు. కాబట్టి మృత్యుంజయ హోమం ఎవరైనా చేయించుకోవచ్చు. చేయించేవారు ఎవరై ఉండాలంటే బ్రహ్మలై ఉండాలి. వారు ఎటువంటి వారు అయి ఉండాలి, శాస్త్రమును బాగా ఎరిగిన వాళ్ళు అయి ఉండాలి, నియమనిష్టలు కలిగిన వాళ్ళు అయి ఉండాలి. అటువంటి వాళ్ళే చేయాలి. కాబట్టి ఆ కర్త చేత యజ్ఞం చేయించే బ్రహ్మ, ఇద్దరూ కూడా యజ్ఞం చేసేటప్పుడు మాత్రం కాస్త ఉపవాసాది నియమాలు, ఆహార నియమాలు, శయ్యా నియమాలు ఇవన్నీ పాటించాలి. అంటే పడుకునేటప్పుడు నియమాలు ఉన్నాయి, ఆహారానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటించి చేస్తే యజ్ఞమునకు తగిన ఫలితం పొందవచ్చు.